బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ వార్షిక బడ్జెట్లో అనేక విషయాలు ఉన్నాయి. ప్రధానంగా నేను గమనించింది గ్రామీణ అభివృద్ధి, గ్రామ పంచాయతీలకు సంబంధించి బహుశా అత్యధికమైన బడ్జెట్ను కేటాయించారు. ఆ తర్వాత రెండవ ప్రాధాన్యతగా విద్యారంగం మీద కేటాయించారు. అంటే ఈ రెండు రంగాలకే ఎక్కువ పర్సెంట్ కనిపిస్తూ ఉంది. మిగతా వాటిలో కూడా వాటి ప్రాధాన్యత ప్రకారం కొనసాగింది. బడ్జెట్లో ఉండే పూర్వపరాలు, వాటి సంపూర్ణ విషయాలు, వాటన్నిటి జోలికి నేను వెళ్ళటం లేదు. కేవలం విద్యారంగానికి సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీతో మాట్లాడతాను. ప్రతి సంవత్సరం విద్యారంగానికి బడ్జెట్ పెంచాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు కాదు, గత 50 ఏళ్ల నుంచి అడుగుతూ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఆ బడ్జెట్ పెరగాలని ఆశించాం. సాధారణంగా విద్య మీద పెట్టే బడ్జెట్ ఎప్పుడైనా అది భవిష్యత్తు కాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది అని అనుకుంటాం. మేధావులైనా బుద్ధిజీవులైనా ఈ ఆలోచన చేస్తారు. రాష్ట్ర బడ్జెట్లో 30%, ఖచ్చితంగా 30% బడ్జెట్ విద్యారంగం మీద ఉండాలనేది పౌర సమాజం యొక్క డిమాండ్. ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు, మేధావులు, విప్లవకారులు చేస్తున్న డిమాండ్ ఏమిటంటే 30% బడ్జెట్. ఉదాహరణకి 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారనుకోండి, లక్షకు 30,000 చొప్పున 90,000 కోట్లు విద్యారంగం మీద ఉండాలి. అప్పుడు మాత్రమే విద్యారంగం అభివృద్ధి చెందుతుంది. ఓ కేరళ రాష్ట్రం లాగా లేదా విదేశాల్లో పెడుతున్నటువంటి బడ్జెట్ లాగా. కానీ ఎన్నడూ తెలుగు నేల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాకనైనా 10% బడ్జెట్ దాటట్లేదు విద్యారంగం మీద. మనం అడుగుతున్నది 30%. కనీసం 15% అయినా పెట్టండి, 20% అయినా పెట్టండి అని ఇటీవల మేధావులు మాట్లాడుతున్నారు. 30% అడిగిన వాళ్ళము 20%కి 15%కి వచ్చినాం. అయినా కూడా 15% పెట్టే పరిస్థితి లేదు. విద్యారంగం తమ ప్రాధాన్యతలో లేనటువంటి అంశంగా ప్రభుత్వాలకి మారుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రైవేటీకరణ పెరిగిన తర్వాత ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో విద్యారంగం గురించి మాట్లాడుతున్నారు. నేను భూములు ఇవ్వలేనంటున్నారు. నేను కేవలం విద్యను మాత్రమే ఇవ్వగలను, ఆ విద్యలో నైపుణ్యాన్ని మాత్రమే ఇవ్వగలను, ఆ విద్యలో మంచి ప్రమాణాలు ఉన్న విద్యను ఇవ్వగలను అని అంటున్నారు. మరి వారు అంటున్న దాని ప్రకారమే నైపుణ్యమైన విద్య ఇవ్వాలంటే, ఈ నైపుణ్యమైన విద్యలో భాగంగా మంచి ప్రమాణాలు ఉన్న విద్య ఇవ్వాలంటే ఆ విద్యకి బడ్జెట్ పెంచడం ద్వారానే అది సాధ్యమవుతుంది. బడ్జెట్ పెంచకుండా సాధ్యం కాదు. పోయిన సంవత్సరం వారు కేటాయించినటువంటి బడ్జెట్ 2025-26 ఆ సంవత్సరంలో 23,108 కోట్లు కేటాయించారు. అంటే 7.6%. 2026-27 అంటే ఈ సంవత్సరం బడ్జెట్లో వారు 26,674 కోట్లు కేటాయించారు. అంటే 8.23. సుమారుగా అటు ఇటుగా చూస్తే 1.5% మాత్రమే బడ్జెట్ను ఈ సంవత్సరం పెంచారు. కనీసం ఈ సంవత్సరం 10% చేసి, వచ్చే సంవత్సరం ఇంకొక 12% చేసి, ఆ సంవత్సరం అంటే ఇంకొక 3 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉంటారు, 3 బడ్జెట్లు ప్రవేశపెడతారు కనుక అట్లా కనీసం 15% వరకు పెంచి ఉంటే బాగుండేది. కానీ విద్యారంగానికి, దాని అభివృద్ధికి వారికి ఉండే విజన్ ఏదైతే ఉందో ఆ విజన్కి ఈ బడ్జెట్ సరిపోదని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి మనం అందరం కృతజ్ఞతలు చెప్పవలసిన విషయం ఏమిటంటే, కొందరు అనుకోవచ్చు ముఖ్యమంత్రి బాధ్యత కదా, వారు చేయవలసింది కదా, ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి అని అనిపించవచ్చు ఎవరికైనా. కానీ చాలామంది ముఖ్యమంత్రులు మారారు, వారి బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత 30-40 సంవత్సరాలుగా ఇక్కడున్న పరిస్థితుల మీద సరైన అంచనా లేక, ఈ పరిస్థితులను, ఈ సమస్యని పరిష్కరించే విజన్ లేక ముఖ్యమంత్రులు నిర్లక్ష్యం చేశారు. రేవంత్ రెడ్డి గారు 2025 ఆగస్టులో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు కేటాయించి 1000 కోట్లు ఇస్తాను యూనివర్సిటీ అభివృద్ధికి, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా దీన్ని మారుస్తాను అని మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం డిసెంబర్ 10వ తారీఖు 2025 మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెట్టి వారు 1000 కోట్లకు సంబంధించిన జీవోను కూడా అక్కడ రిలీజ్ చేశారు. చాలా సంతోషం. మాటిచ్చారు, జీవో రిలీజ్ అయింది. ఇప్పుడు బడ్జెట్లో 1000 కోట్లను కేటాయించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్ల రూపాయలు కనుక వారికి కృతజ్ఞతలు చెప్పాలి. అయితే 1000 కోట్లు కేటాయింపుల దగ్గర ఆగిపోతే రేపు రానున్న కాలంలో చాలా బడ్జెట్లు చూసాం, చాలా సందర్భాల్లో, ఎన్నో సంవత్సరాలు పద్దు కింద కేటాయింపు జరుగుతుంది, కానీ దాన్ని ఖర్చు పెట్టకుండా ఉన్న సందర్భాలు చూసాం. పద్దు కింద కేటాయింపు జరుగుతుంది, 20%, 30% ఖర్చు చేసి మిగతా దాన్ని ఖర్చు చేయకుండా ఉన్న సందర్భాలు కూడా చూసాం. అందుకే రేవంత్ రెడ్డి గారికి చాలా ప్రాధాన్యత కలిగిన విషయం విద్యారంగం కనుక, ఆ ప్రాధాన్యత కలిగిన విద్యారంగంలో ఉస్మానియా యూనివర్సిటీ మరి ప్రాధాన్యత కలిగింది. అందుకే 1000 కోట్లు కేటాయించారు. ఈ 1000 కోట్లను వెంటనే శాంక్షన్ ఆర్డర్స్
ఏ ఏజెన్సీలకైతే నిర్మాణాలు చేయడానికి వారు తెలంగాణ స్టేట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఏదో ఉంటుంది, ఆ టీజీడబ్ల్యూకు సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంటు 1 నెల రోజుల్లో శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చి శంకుస్థాపన చేసి 20 నెలల్లో కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం అనుకుంటే ఇదేమి కష్టమైన విషయం కాదు. 20 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయగలరు, చెయ్యండి. 1000 కోట్ల బడ్జెట్ను వేగంగా ఖర్చు చేసి ఒకే ఏజెన్సీకి ఇస్తే పని చేయటం కష్టమవుతుంది కనుక ఒక 3 ఏజెన్సీలకు ఇచ్చి వేగవంతం చేసి నిర్మాణాలు చేపట్టాలని నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఉమెన్స్ కాలేజీకి కేటాయించిన 400 కోట్లైనా, ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించిన 1000 కోట్లైనా ఖర్చు చేయటంలోనే, నిర్మాణాలు చేయటంలోనే మీ ప్రాధాన్యత కనిపిస్తుంది. రేపు రాబోయే ఎన్నికల్లో మీరు చెప్పుకోవడానికి ఇది ఒక నమూనాగా ఉంటుంది. లేదంటే మీరు చెప్పిన మాట పరిపూర్తి కాకపోతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ భిన్నంగా ప్రతిస్పందిస్తుంది. అందుకే ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చొరవతో ఉండాలని, ఎరుకతో ఉండాలని, జాగరూకతతో ఉండాలని నేను కోరుకుంటున్నా. మేము చాలా సందర్భాల్లో అడిగాం. మొన్న మాది ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీలో కూడా ఆ కమిటీ సమావేశం ఒక 5,000 మంది ఎంప్లాయీస్తో సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సందర్భంలో మేము విజ్ఞప్తి చేశాము 2 నిర్మాణాలకు సంబంధించి. ఒకటి, నింబోలి అడ్డలో పీజీ చదువుకోవడం కోసం ఎస్సీ విద్యార్థులకు ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్ 1970లో కట్టారు. ఇప్పటికది 50 ఏళ్ళు గడిచిపోయి నివాస యోగ్యంగా లేదు కనుక హాస్టల్ని పునర్నిర్మాణం చేయాలి అని మేము అడిగాం. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాచిగూడ నింబోలి అడ్డలో దళితులకి ఒక హాస్టల్ కట్టించారు. ఆ హాస్టల్ కట్టించి ఇప్పటికీ 50 ఏళ్ళు అయింది. అది శిథిలావస్థలో ఉన్నది. దాన్ని గతంలో మూసేశారు. మీరు అనుకుంటే అక్కడ హాస్టల్ నిర్మాణం చేస్తే, నేను అక్కడ హాస్టల్లో చదువుకొని వచ్చాను. కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థులకి నింబోలి అడ్డ హాస్టల్ ఒక ఆధారం. మాకు ఈడ ఉన్న ఎంప్లాయీస్లో 50% ఎంప్లాయీస్ అక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు. మీరు అనుకుంటే ఒక్క క్షణంలో ఆ హాస్టల్ భవనం శిథిలంలో ఉన్నది. దాన్ని డిస్మెంట్ చేసి ఒక కొత్త భవనం కడితే మాకు ఆధారంగా ఉంటుంది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ ని నిర్మిస్తున్నాం. అదేవిధంగా నింబోలి అడ్డా కాచిగూడలో బాబు జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తాం. మేము అడిగిన దానికి స్పందించి అడ్డూరు లక్ష్మణ్ గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారి చొరవ వలన ఇవాళ హాస్టల్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ భవన్ ఎప్పుడో నిర్మాణం చేశారు. అంబేద్కర్ భవన్ ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నది ట్యాంక్ బండ్ మీద. దాని నిర్మాణం కోసం కూడా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అనే పేరు మీద నిర్మించడానికి బడ్జెట్లో డబ్బులు కేటాయించారు. కనుక వీటిని రేపు ఏప్రిల్ 5వ తారీఖు, ఏప్రిల్ 14వ తారీఖు, ఏప్రిల్ 5వ తారీఖు నాడు కాచిగూడ దగ్గర ఉన్న నింబోలి అడ్డలో బాబు జగ్జీవన్ రామ్ పేరు మీద పునర్నిర్మాణం చేయబోతున్న కాచిగూడ హాస్టల్కి శంకుస్థాపన జరగాలి. ఏప్రిల్ 5వ తారీఖు బాబు జగ్జీవన్ రామ్ గారి పుట్టినరోజు. ఆ రోజు శంకుస్థాపన జరగాలి. వచ్చే సంవత్సరం 2027 ఏప్రిల్ 5వ తారీఖు నాడు బిల్డింగు ప్రారంభోత్సవం జరగాలి. ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, ఒకప్పుడు అంబేద్కర్ భవన్, ఇప్పుడు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అనే పేరు మీద బడ్జెట్ కేటాయించారు. ఈ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్కి ఇప్పుడు రాబోయే ఏప్రిల్ 14వ తారీఖు నాడు శంకుస్థాపన జరగాలి. 2027 ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఆ భవనం ప్రారంభోత్సవం జరగాలి. దీనికోసం బట్టి విక్రమార్క గారు, అడ్డూరు లక్ష్మణ్ గారు వారి చొరవని మనం అందరం అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో వేగంగా స్పందించాలని కోరుకుంటూ విద్యారంగానికి సంబంధించిన అనేక ఆలోచనలు వారు స్కిల్ యూనివర్సిటీ అన్నారు. తర్వాత వివిధ గ్రామాల్లో కొన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నారు, గురుకులాలు ఉన్నాయి. వీటన్నిటిని పటిష్టంగా పునర్నిర్మాణం చేయడానికి మరింత సప్లిమెంటరీ బడ్జెట్ను మరికొంత వాటికి కేటాయించి మౌలిక వసతులన్నీ కల్పించాలని మనమందరం కోరుకున్నాం.